విద్యుత్ పంపిణీ సంస్థల బాధుడుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నెలవారీ వాడకం ఛార్జీల కంటే సర్ఛార్జీలే అధికంగా వస్తుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఏడాది కిందట చెల్లించిన విద్యుత్ వాడకం ఛార్జీలకు అదనపు ఖర్చు పేరుతో మళ్లీ వసూళ్లకు తెగబడటం, ఈఆర్సీ ఆమోదముద్ర వేస్తుండడం వినియోగదారులకు అంతుపట్టడం లేదు. తాజా బాధుడిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కంటే కొసరు అధికమన్నట్లుగా విద్యుత్ సర్ఛార్జీల వ్యవహారం తయారైంది. నెలవారీ విద్యుత్ ఛార్జీలతోనే అల్లాడిపోతున్న వినియోగదారులకు త్రైమాసికం అదనపు ఖర్చుల పేరుతో డిస్కంలు బాదుతున్న రుసుములు మూలిగేనకపై తాటికాయ పడ్డ చందంలా మారాయి. విద్యుత్ సర్ఛార్జీలపై ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకపోవడంతో పంపిణీ సంస్థలు మరింత విజృంభిస్తున్నాయి. విద్యుత్ టారిఫ్ పెంపు, సర్ఛార్జీల భారాలపై సర్కారు వైపు నుంచి ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా వినియోగదారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నెలవారీ విద్యుత్ బిల్లుతోనే అల్లాడిపోతున్న వినియోగదారుడు ఏడాది పొడుగునా సర్ఛార్జీ మొత్తాన్ని కూడా కట్టాల్సి వస్తోంది. రెండు 2012 జూలై నుంచి సెప్టెంబర్ వరకు వాడిన విద్యుత్కు తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి యూనిట్కు 62 పైసల చొప్పున అదనంగా వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ సర్ఛార్జీని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 754 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి ఈఆర్సీ ఆమోదం తెలిపింది. మూడవ త్రైమాసికానికి సంబంధించి డిస్కంలు సమర్పించిన సర్ఛార్జీ ప్రతిపాదిత మొత్తం 1068 కోట్లపై కూడా ఈఆర్సీ పరిశీలనలో ఉంది. ఓవైపు విద్యుత్ను సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్న ప్రభుత్వం వచ్చే నెల నుంచి మళ్లీ సర్ఛార్జ్ వడ్డనకు సిద్ధమవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ షాక్ కొడుతుంది అనుకునే వాళ్ళు, త్వర కొత్తగా కరెంట్ మనం పెట్టుకునే వాళ్ళు, కరెంట్ షాక్ కొడుతుంది జాగ్రత్త అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అలాగే ఇప్పుడు రేటు గుర్తొచ్చి మనకు షాక్ కొడుతుందేమో అని అంత భయంగా